Hi, this is Sarkar. Welcome to my channel Sarkar Movie Cults. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పుష్ప 2 ట్రైలర్ అయితే వచ్చేసింది. పుష్ప 2 ట్రైలర్ కూడా చూడడం జరిగింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు నాకైతే. నిజంగా హానెస్ట్ గా చెప్పాలంటే సేమ్ లైక్ పుష్ప 1 లాగా అనిపించింది నాకైతే. నథింగ్ న్యూ, కొత్తగా అయితే ఏమని అనిపించలే ట్రైలర్ మొత్తంలో. ఆల్రెడీ ఇలాంటి టెంప్లెట్ తో ఉన్న మూవీస్ మనం చాలా చూసాం. బట్ దీనికి ఇంత టైం ఎందుకు, రెగ్యులర్ మాస్ మసాలా సినిమాకి ఇంత టైం ఎందుకు తీసుకున్నారో అర్థమైతే కావట్లే. కేజీఎఫ్ టెంప్లెట్ అనేది సేమ్ ఇలాంటిదే. 1 and 2 కేజీఎఫ్ పార్ట్స్ చూసేసిన తర్వాత మళ్ళీ సేమ్ అవే చూడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటది. నాకు కూడా ట్రైలర్ చూసిన తర్వాత అలాగే అనిపించింది. ట్రైలర్ మొత్తంలో సేమ్ కేజీఎఫ్ ఫీల్ అయితే వచ్చింది. ఒక్క బ్యాక్ డ్రాప్ ఒకటే మారింది. ఇక్కడ గంధపు చెక్కలు, అక్కడ గ్యాంగ్స్టర్ మనోడు, అంతే. ట్రైలర్ లో తగ్గింది ఒకటైతే కాదు, చాలా తగ్గాయని అనిపించింది నాకు ఈసారికి. వావ్ అనిపించేలా అయితే ఏం లేదనిపించింది. అంతేకాకుండా ట్రైలర్ లో కొరియన్స్ అండ్ జపనీస్ వాళ్ళతో పుష్ప మీటింగ్, షార్ట్ గన్స్, కటానా సోర్డ్స్ బాబోయ్ అనిపించింది నాకైతే. చూస్తుంటే పెద్ద రాడ్డే పడేటట్టుంది ఈసారి మనకి. మరి కాకపోతే ఏంటి, గంధపు చెక్కలు కొట్టి స్మగుల్ చేసేవాడు ఇంటర్నేషనల్ గా వెళ్ళడం ఏంటి? అసలు గంధపు చెక్కలు అనేవి ఏమైనా డ్రగ్ లాంటివా? అది వరల్డ్ అంతా డిమాండ్ ఉండడానికి ఏదో హీరోకి హై చేయాలి, హైప్ ఇవ్వాలి అని కాకపోతే అసలు ఏంటిది అని అనిపించింది నాకు. శ్రీవల్లి కాళ్ళు గడ్డం దగ్గర పెట్టుకుని తగ్గేదేలే అన్నట్టు ఈ షాట్ ఒక్కటి మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది నాకు ట్రైలర్ మొత్తంలో. విన్నదాన్ని బట్టి చూస్తుంటే జాతర సీక్వెన్స్ అయితే చాలా బాగుంటుంది అని అయితే తెలుస్తుంది. ఇంకా ట్రైలర్ క్లైమాక్స్ లో వచ్చిన డైలాగ్స్ అయితే క్రింజ్లా అని అనిపించింది. అక్కడ వెనకాల వాళ్ళు చెప్తుంటే హీరో ఆ రియాక్షన్స్, పువ్వు రియాక్షన్స్, ఆ ఫైర్ అనే రియాక్షన్స్ ఇవ్వడం అయితే వరస్ట్ గా అనిపించింది నాకైతే. బీజిఎం కూడా పెద్దగా చెప్పుకునే అంతగా అయితే ట్రైలర్ లో లేదు. డైలాగ్స్ చెప్తుంటే బీజిఎం టోటల్ గా డామినేట్ చేసేస్తుంది. పుష్ప ఫస్ట్ పార్ట్ లో పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అన్నది విన్నాం. దాన్నే ఇక్కడ కొంచెం అప్డేట్ చేసి వైల్డ్ ఫైర్ గా మార్చారు. డైలాగ్స్ కి నిద్రపోవాలేమో థియేటర్ లో అనిపించింది నాకైతే ఆ డైలాగ్స్ అవి వింటుంటే. ఎక్స్పెక్ట్ ఏదైతే చేసామో అందులో సగం కూడా ఉన్నట్లు అనిపించలేదు ట్రైలర్ లో అయితే. టోటల్ గా ఏదో సీక్వెల్ కి హైప్ తప్ప, ఇంకా అసలు దాని వల్ల వచ్చిన హైప్ తప్ప సీక్వెల్ అని ఇంకా గొప్పగా చెప్పుకోవడానికి ట్రైలర్ వల్ల అయితే వచ్చిన హైప్ అయితే ఏం లేదు. ఫైనల్ గా తగ్గింది ఒకటి కాదు పుష్ప, అలానే తగ్గాయి ఈసారి. టోటల్ గా యావరేజ్ ట్రైలర్ తీసుకొచ్చి ముఖాన్ని కొట్టారు. నథింగ్ న్యూ. థ్యాంక్ యూ. ఉంటాను పుష్ప. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.